సరే, ఈ హౌస్ చూసే హౌస్ ఇప్పుడు సేల్కి ఉందండి. ఇది యాక్చువల్లీ 233 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఇది స్టెప్స్ అన్నీ ఇంటర్నల్ ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ గేటు. మీకు తూర్పు దక్షిణం రోడ్డు అండి. ఇప్పుడు మీరు చూసేది ఈ రోడ్డు తూర్పు రోడ్డు అండి. ఇది మీకు ఇటు దక్షిణం కూడా 40 ఫీట్ రోడ్డు ఉందండి. ఇది మన సేల్కి ఉన్నటువంటి హౌస్ అండి. అది 2 రోడ్స్ కార్నర్ అండి. తూర్పు రోడ్డు, దక్షిణం రోడ్డు. ఇది 233 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 2017లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది. సో ఇంటర్నల్ వ్యూ అనేది ఎట్లా ఉందో మీకు చూపిస్తే చూడండి. ఇది ఎంట్రన్స్ గేట్ వ్యూ వస్తుంది. ఇది తూర్పు ఫేస్ క్యారిడార్ అండి. ఇదంతా ఎంట్రన్స్ మెయిన్ గుమ్మాలు చూడండి. చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. చాలా డిజైన్ మాత్రం సూపర్గా చేశారు ఇది. సో మీకు బోర్ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. బోర్ కూడా వేసి ఉంది ఆల్రెడీ. సో ఇటు ఉత్తరం వైపు బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. అది బాత్రూము కారిడార్లో చాలా స్పేస్గా ఇచ్చారు. ఇది మెయిన్ గుమ్మం అండి. మీరు చూడొచ్చు ఎంట్రన్స్ గుమ్మం కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇది మీకు ఎంట్రన్స్ వ్యూ అండి. ఇది అంతా హాల్ కింద వస్తుంది చూడండి. మీకు నార్త్ ఈస్ట్ గుమ్మాలు కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి మీకు ఉత్తరం గుమ్మం అండి. ఉత్తరం ఫేస్లో ఉన్నటువంటి గుమ్మం. స్టెప్స్ అన్నీ కూడా ఇంటర్నల్ స్టెప్స్. డైనింగ్ హాల్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాలు. ఇది హాల్లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి. చూడొచ్చు కబోర్డ్స్ కూడా చాలా సింపుల్గా నీట్గా డిజైన్ చేసుకున్నారు. ఇది పడమర వైపు గుమ్మం అండి. ఇది పడమర వైపు గుమ్మం. సో వ్యూ మొత్తం ఇదండి హాలు. మీకు పూజా రూమ్ కూడా గ్రౌండ్లో పూజా రూమ్ కూడా చూడండి. పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. చాలా బాగుందండి పూజా రూము. చాలా నీట్గా డిజైన్ చేశారు పూజా రూమ్ కూడా. సో ఇదంతా ఇంటర్నల్ స్టెప్స్ పైకి వస్తున్నాయి ఇట్లా. ఇది మీకు కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చాలా బాగుందండి. కబోర్డ్స్ కూడా అన్ని చేసి ఉన్నాయి. చక్కగా నీట్గా చాలా బాగుంది. ఇటు గుమ్మం వచ్చి వాష్ ఏరియా అండి. బయటకు వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. కబోర్డ్స్ కూడా అన్నీ నీట్గా చేసి ఉన్నాయండి. బెడ్రూమ్ కూడా మీకు 6x6 మంచం చాలా పట్టుద్ది అండి. పెద్ద మంచం ఇచ్చి పట్టుద్ది. ఇది మీకు అటాచ్డ్ బాత్రూమ్ వాష్. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. డ్రెస్సింగ్ రూమ్లో కూడా మీకు కబోర్డ్స్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా నీట్గా మీకు డిజైన్ చేశారండి మొత్తం కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి. సో పైన వ్యూ కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు. ఇది టోటల్ బిల్డింగ్ వచ్చేసి 233 గజాల్లో తూర్పు దక్షిణం కార్నర్ డూప్లెక్స్ హౌస్ అండి. సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఇయర్లీ 3500 ఎస్ఎఫ్టీ ఉండదండి. టోటల్ బిల్డింగు 2017లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి. హాల్ కింద వస్తుంది ఇదంతా కూడా. మొత్తం కూడా మీకు హాల్ కింద వస్తుంది. సీలింగ్ కూడా చక్కగా నీట్గా చేశారు. హాల్లో కబోర్డ్స్ కూడా చూడొచ్చు. ఇది ఉత్తరం వైపు గుమ్మం అండి. ఇది మీకు తూర్పు వైపు గుమ్మం బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. ఇల్లు మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి.
ఇదంతా బాల్కనీ అండి, తూర్పు వైపు బాల్కనీ. చాలా స్పేషియస్గా ఇచ్చారు, చూడొచ్చు. బయట మొత్తం కూడా లొకేషన్ సరౌండింగ్స్ అన్నీ కూడా అన్నీ హౌసెస్ అండి. సో మంచి మంచి ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు. ఇదంతా కూడా మీరు బయట వ్యూ అండి, తూర్పు వేస్ కారిడార్. ఇది బాల్కనీ టైపు. ఇది ఒక బెడ్రూమ్ అండి, థర్డ్ బెడ్రూమ్ అండి ఇది. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ ఇచ్చారండి. పైన సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా డిజైన్ చేశారు. థర్డ్ బెడ్రూమ్లో మీకు కబోర్డ్స్ అండి ఇవి. ఇదంతా మీకు బెడ్రూమ్ కింద వస్తుంది. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా చూశారు కదా, స్పేషియస్గా బాగుంది. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి, చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా. మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఇచ్చారండి. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి, కీస్ లేవు. సేమ్ కింద మీరు మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా, సేమ్ అట్లాగే ఉంటుందండి ఇది కూడా. సో ఇది టోటల్గా